హాయ్ అండి. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ చేశానండి. ఇలా చేస్తే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకు ఇలా చేసిస్తే తింటారని చెప్పి ఇలా చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. దానికోసం బీట్రూట్ ముందుగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని వేయించుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలండి, పచ్చి శనగపప్పు. ఇది కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కంగారులో నేను కారం వేయడం మర్చిపోయానండి. తర్వాత లాస్ట్లో వేసాను, ఇందులో రాలేదండి ఆ క్లిప్పు. కాస్త పాలు పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.